చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్లే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. చిత్రమే కాదు, బాధాకరమే. మంచి చెడ్డ ఆలోచించకుండా ఏది తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు. చిత్రంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం అది ఉప్పు వద్దు, కారం వద్దు అని 100 జాగ్రత్తలు తీసుకుంటాడు. వీడికి ఏదో వచ్చి పడుతుంది. ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అదే. ఆరోగ్యం గురించి కాదు, దేని గురించి చేశానని జీవితంలో ఆరోగ్యం గురించో, అందం గురించో, ఐశ్వర్యం గురించో, ఉద్యోగం గురించో, వివాహ జీవితం గురించో, దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అది పెద్ద వ్యాధి. దీన్ని అతి వ్యాధి అంట. మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు, దీన్ని అతి వ్యాధి అంట. అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసిందే. ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి. అసలు ఆరోగ్యం అన్న మాట ఆలోచించండి. చిత్రం ఆ రోగాన్ని భావం, అరోగస్య భావం ఆరోగ్యం. రోగం లేకుండా ఉండడం అంతే. రోగం లేకుండా ఉంటే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు.